శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణుని జననం, ఆయన జీవితం అంతా ఒక అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధురాలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మధురాలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వల్ల అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వాసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళుతున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లికి పుట్ట 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతమని చెబుతుంది. కంసుడు ఒకేసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తానని హుంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెని తల నరకబోతాడు. పెళ్లి కొడుకైన వాసుదేవుడు కంసుని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను. నువ్వు వారిని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వాసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కాని కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెన్ని, బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడు కాపలా ఉండేట్లు ఏర్పాట్లు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వాసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం, ఆ తల్లిదండ్రులు కంసుణ్ణి ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేయకపోవడం, అది ఇలా జరుగుతూనే వస్తుంది. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మనిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు. వాసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి. వాసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమున నది వైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకొనే ఉంటుంది. వాసుదేవుడు నదిని దాటి నంద, యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వాసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపల వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని, ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో, కాని ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు అని కంసుణ్ణి దేవకి వాసుదేవుళ్ళు అర్థిస్తారు. కాని కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాలను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకు అయిన ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు అవతారంలో శ్రీకృష్ణ అవతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవర్భించిన దివ్య తిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమని, గోకులాష్టమని, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజున
ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైన నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీ కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంటి బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిలలో వేసి కృష్ణుడు ఇంటికి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖద్వారాలకు పచ్చని మామిడాకు తోరణాలు, వివిధ పూలతో తోరణాలు కడతారు. కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజ మందిరాన్ని పూలతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో స్వామివారిని పూజిస్తారు. పూజాధికృతులు పూర్తయిన తరువాత శ్రీకృష్ణ నీలఘట్టాన్ని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవంతుని పూజించడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాల్ని అవలచుకోవాలి. ప్రతి విషయాల్లోనూ స్వార్థం, ఈర్ష్య, అసూయలను కొంతైనా విడవాలి. మానవ జన్మకు సార్థకత్వాన్ని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనుల్లోనూ అర్థం, పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కంద పురాణం చెబుతుంది. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉటిలోని కుండలను పగలగొట్టినట్టే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటకు చేరి ఉట్టి కొట్టడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరాలుగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చెయ్యొద్దు. ఆయన అపార మేధావి, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపిన అతని కన్నా గురు ఎవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతని మించిన మ్యూజిషియన్ ఎవరు? విద్య, ఆరోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని మించిన వీరుడెవరు? కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతని మించిన రాజు ఎవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న ప్రైమటాలజిస్ట్ ఎవరు? కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతను మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతను ఒక రైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. హీ ఈజ్ ఎవ్రీథింగ్. హిస్ ఓరా ఈజ్ ఎటర్నల్. హీ ఈజ్ మోర్ దాన్ గాడ్ టు మీ. ఐ వర్షిప్ హిస్ ఎక్సలెన్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.